హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నిన్నటి వీడియో. నిన్నైతే భీష్మ ఏకాదశి కదా, సో మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత త్వరగా ఫ్రెష్ అయిపోదాం అనుకున్నా. ఇంకా మా ఇంట్లో అయితే వేడి నీళ్ళు పెట్టేశారు. వెంటనే ఫ్రెష్ అయిపోయి టీ తాగేసాను ఫస్ట్. ఇది పెడితే మనకి ఇంకా పని అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను కదా, ఒక 10 days ఉంది. ఇంకా బద్ధకం అయితే ఉంటుంది ఒక 2 days వరకు. కొంచెం లోన్లీగా అలా అనిపిస్తుంది. ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్లోకి అయితే పప్పుచారు చేస్తున్నా. ఈరోజు అయితే ఏకాదశి కనుక, సో నాన్ వెజ్ ఏం ప్రిపేర్ చేయడం లేదు. పప్పుచారు ఇంకేదైనా కర్రీ చేసేద్దాం అనుకున్నా. ఇంకా పప్పుచారులోకి అయితే ముందు కందిపప్పు కడిగేసి కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఒక టమాటా అయితే కట్ చేసి వేసేసాను అందులో. అవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి మూత పెట్టేసా. కొందరు అయితే పప్పు పొంగకుండా దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తారు, లేదంటే ఏదైనా చిన్న గిన్నె లాంటిది పెడుతూ ఉంటారు కదా. నేను నార్మల్గా వాటర్ తక్కువ వేస్తే పప్పు మరి పొంగదు నాకు. ఎంత కావాలో అంత తక్కువగానే వేసుకుంటాను నేను. ఈరోజు అయితే మరీ తక్కువ వేసేసాను. దానివల్ల కన్సిస్టెన్సీ ఎలా అయిందో మీరే చూస్తారు కదా వీడియోలో. ఇంకా మా తమ్ముడు అయితే పాపని తీసుకొచ్చి హాయ్ చెప్తున్నాడు ఛానల్లో. అది ఇప్పుడే ఇంకా నిద్రలో ఇచ్చింది. సో ఇద్దరు ముఖాల్లాగే ఉన్నాయి. పప్పు అయితే పెట్టేసిన తర్వాత నేను విజిల్ కోసం వెతుక్కుంటున్నా. నాకు ఎప్పుడు ఈ అలవాటు పోదు. ముందే విజిల్ తీసి అస్సలు పెట్టుకోను. పప్పు పెట్టిన తర్వాత వెతుక్కోవడం అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత దేవుడికి పూజ చేసుకుందాం అనేసి ముందైతే పటాలన్నీ క్లీన్ చేసుకుంటున్నా. పటాలు ఏం కదిలించలేదు కానీ ఫ్లవర్స్ అవన్నీ తీసేసి ముందున్న పసుపు కుంకుమ అవన్నీ తుడిచేసాను క్లాత్ తోటి. కొంచెం ఒక 1-2 monthsగా నాకైతే ఏకాదశి రోజు పూజ అయితే చేయడం కుదరలేదు, సమ్ లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల. ఈరోజు అయితే కుదిరింది, సో హ్యాపీగా చేసుకోవడమే. ఇంకా కొత్త ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను, పాతవన్నీ తీస్తాను కదా. ఆ ఫ్లవర్స్ అన్నీ పెట్టేశాక దీపం అయితే పెట్టేశాను నేను. బిఫోర్ మ్యారేజ్ ఏకాదశి ఇవేవి నేను పాటించేదాన్నే కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ అలా అలవాటు అయ్యాయి. ఆఫ్టర్ మ్యారేజ్ కన్నా మా పాప పుట్టిన తర్వాత నాకు బాగా అలవాటు అయ్యింది ఇవన్నీ పాటించడం. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది, దాన్ని మెతిపేశాను గరిటతోటి. చెప్పాను కదా నేను చిన్న మిస్టేక్ చేశానని. పప్పుకైతే వాటర్ తగ్గించేసా. ఏంటో పప్పు పెట్టిన ఎంతసేపటికి విజిల్ రావట్లేదు అనుకున్నా, కానీ పప్పు ఉడుకుతున్న స్మెల్ అయితే వచ్చింది. ఇంకా కొంచెం డౌట్ వచ్చి నేనే ఒక 3 విజిల్స్ నార్మల్గా విజిల్ పైకి ఎత్తేసరికి వచ్చేసాయి. వెంటనే స్టవ్ కట్టేసాను నేను. ఇంకాసేపు ఉంచితే ఖచ్చితంగా మాడిపోయేది పప్పు. ముద్దపప్పులో తిక్కుగా అయిపోయింది. ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది కదా కంగారులో. ఇక అందులోకైతే చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న ఆ గుజ్జు అయితే వేసేసాను. బట్ పప్పు టేస్ట్ మాత్రం బాగుంది. మా ఇంట్లో చింతపండు రసం కొంచెం ఎక్కువగా వేస్తేనే ఇష్టము, సో కొంచెం ఎక్కువగానే వేసాను. పైగా దాంతోపాటు ముక్కలు కూడా వేస్తున్నాం కదా సాంబార్లాగా, ఇంకా చింతపండు రసం అయితే ఎక్కువ పడుతుంది. ఇంకా పప్పుచారులాగా అయితే ముల్లంగి దుంపలు అయితే వేస్తున్నాను నేను. అదే చేతు దుంపలు అని కూడా అంటారు కొన్ని సైడ్లో. ఇంకా వాటిని అయితే ఇలా సర్కిల్లా కట్ చేసి వేసేసా. అందులో కొంచెం ఆనియన్స్, అలాగే ఒక వంకాయ వేసేసాను. నేనైతే ఇందులోకి పచ్చిమిరపకాయలు అయితే వేయడం మర్చిపోయి ఏదో అనుకున్నా ఫస్ట్ నుంచి, ఏదో మర్చిపోతున్నారని. ఇంకా ఎప్పటిలాగా ఏదో ఒకటి మర్చిపోవడం అలవాటే కదా. పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు పప్పుచారులోని. ఈ పప్పులో ఉన్న వంకాయలు అయితే నీట్గా తీసేసి వేసేసాను. ఆ తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి బాగా కలిపేసా, ఎక్కడ ఉండల్లా లేకుండా. అమ్మమ్మ ఏమో పక్క నుంచి రైస్ వండుతున్నారు. నేను వీడియో తీస్తున్నానని తెలియక మధ్యలోకి వచ్చేస్తున్నా. పప్పు అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసాను నేనైతే అన్నీ వేసిన తర్వాత. సో ఫైనల్గా పూజ అయితే పక్క కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్దామనేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుని టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ముల్లంగి దుంపలు అయితే కట్ చేస్తున్నాను నేను కర్రీ చేయడం కోసం. ఆకులు ఇంకా దుంపలు. ఇలా ఎంతమందికి కర్రీ ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఆకుకూరలో నాకు ప్రతిదీ ఇష్టం. ముల్లంగి దుంపలు కావచ్చు, అలాగే తోటకూర, పాలకూర,
చుక్క కూర అని అన్ని ఆకుకూరలు ఇష్టమే. మా తమ్ముడికి అయితే అస్సలు ముల్లంగి దుంపలు నచ్చవు. మీలో ఎంతమంది ఫ్యామిలీకి ఒకరైనా ఇలా ఉండాలి కదా, అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ లాగా కొన్ని వెజిటేబుల్స్ తినడం, కొన్ని తినకపోవడం. ఒక విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతే ఎక్కడికైనా నేను అడ్జస్ట్ అయిపోతాను. నాకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇది పప్పు చేసినా బాగుంటుంది అంటారేమో, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ తోటకూర పప్పు, పాలకూర పప్పు ఇవైతే ఎక్కువగా ట్రై చేసేదాన్ని. ఇదైతే కంపెనీ కర్రీ అనమాట, అంటే నాటుది కాదు. సో అంత టేస్ట్ ఏమి అనిపించలేదు ఎంత వండినా సరే. ఇంకా పప్పు అయితే ఇక్కడ మరిగిపోయింది. దీనికోసం అయితే తాలింపు పెట్టడానికి అంతా రెడీ చేసుకుంటున్నా. ఈ తాలింపు వేసి గరిట అయితే ఆన్లైన్లో కూడా ఉంది లింక్. కాకపోతే క్వాలిటీ కొంచెం అంతగా ఏమి అనిపించలేదు, నాకు తక్కువలో అనిపించింది. 150 ఎంత ఉంటుంది కానీ క్వాలిటీ అయితే అంత బాగాలేదు. ఇది నేను బయట తీసుకున్నా, నియర్లీ 250-300 పడింది. చాలా బాగుంది, గట్టిగా ఉంది కూడా, కొంచెం దళసరిగా కూడా ఉంది. అది ఆన్లైన్లో అయితే ఎందుకో కొంచెం పలుచగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ తాలింపు అయితే పప్పుకు నేను వేసేసాను. దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ సొత్తుకూర అయితే ఉడకబెట్టేస్తున్నా. ఇంకా కర్రీ అయితే ఉడికిపోయింది. కర్రీ కూడా తాలింపు పెట్టేద్దాం అనేసి కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకుని ఇంకా పోపు దినుసులు అవి వేసుకున్న తర్వాత వాటిని ఫ్రై అవనిస్తున్నాను. ఇక్కడ మనం ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. నాకు ఎందుకు ఎండుమిరపకాయలు ఇష్టం బాగుంది అనిపించింది, పచ్చిమిరపకాయ మాత్రం వేసేసా. ఏ తాలింపు కర్రీలైనా, ఫ్రై కర్రీస్ అయినా సరే ఎండుమిరపకాయలు వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. అండ్ నాకైతే ఆ మిరపకాయలతో సహా తినాలనిపిస్తుంది. మా తమ్ముడికి అయితే కర్రీ నచ్చదని చెప్పాను కదా, సో వాడి కోసం అయితే వడియాలు అయితే వేయించేసాను. ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. అందులోకేమో ఉడకబెట్టుకున్నాం కదా చెత్తుకూరని, అందులో వేసేసుకున్నాము. అది కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం వాటర్లా కాకుండా బాగా డ్రై అయినంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఈ కర్రీ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది. కానీ ఇదైతే కంపెనీ కర్రీ అని చెప్పాను కదా, అంటే హైబ్రిడ్ది అనమాట. అంత టేస్ట్గా ఏమనిపించలేదు ఎంత బాగా ఫ్రై చేసినా సరే. అదే నాటుది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న దుంపలు ఉంటాయి, బట్ వీటికైతే పెద్ద దుంపలు ఉంటాయి. ఆకులు కొంచెం బాగా వెడల్పుగా ఉంటాయి, అంత టేస్ట్గా ఏమనిపించదు. ఫైనల్గా కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి, ఏం ఉండిపోలేదు. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కారం, అలాగే సాల్ట్, మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. పసుపు అయితే మరి యాడ్ చేయవలసిన లేదు, ఎందుకంటే కొంచెం పసుపు వాసన వస్తుంది. కారం కొంచెం ఈ కర్రీకి ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆకుకూర కదా కొంచెం పసర వాసన వస్తుంది. సో కారం ఎక్కువగా పడితే టేస్ట్ బాగుంటుంది. కర్రీ అయితే మొత్తానికి ఫినిష్ అయిపోయింది. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఇంకా తర్వాత మధ్యాహ్నం అంతా నార్మల్గా ఉన్నాము, ఖాళీగానే. నైట్కి అయితే పెసరట్లు వేద్దాం అనుకున్నాం. సో అమ్మమ్మ అయితే తొక్కపప్పు అయితే నానబెట్టేసింది. దాన్ని అయితే నేను ఇక్కడ వాష్ చేస్తున్నా. ఈ తొక్కపప్పు కడగడం కష్టమేమో కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలామంది ఇలా తొక్కపప్పుతో కొంచెం తింటే మంచిది అంటారు కదా. ఇక్కడైతే మా అనిత వచ్చి నాకు వాటర్ హెల్ప్ చేస్తుంది తీసుకొచ్చి. బట్ లాస్ట్లో అయితే మా పాప మొత్తం వాటర్ అంతా వంపేసింది. నాకు ఇంకా డబుల్ పని అయిపోయింది. నాకు ఇంకా చిరాకు వచ్చేసింది. మొత్తం ఒక 80% వరకు క్లీన్ చేసి మీద 20% అయితే మా అమ్మమ్మకి ఇచ్చేసాను. మా అమ్మ అయితే క్లీన్ చేసేసింది. ఈలోపు నేనైతే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే అల్లం, జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పప్పు అమ్మమ్మ కడిగి ఇచ్చాను కదా, ఫస్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర మిక్సీ పట్టేసిన తర్వాత అవి ఒక పక్కకి తీసేసుకొని ఇంకోసారి అయితే మిక్సీ గిన్నెలోకి మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు, అలాగే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్ పేస్ట్, అలాగే ఈ పెసరపప్పు బ్యాటర్ని మొత్తం రెండు బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత
ఇంకా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి దాని మీద అయితే కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా. దీనివల్ల ఏంటంటే కొంచెం అంటుకోకుండా పెనంకి వస్తుంది. ఇది నేను ఎక్కడ యూట్యూబ్లో చూసాను. అండ్ ఈ ట్రిక్ అయితే నాకు బాగానే పనిచేస్తుంది. ఫస్ట్ అయితే కొంచెం దాల్చరగానే వేసాను. ఈ అట్లు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ అట్లు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇంకా వేసే కొద్ది అయితే చాలా సాఫ్ట్గా అలాగే పల్చగా వచ్చేసాయి అట్లు. ఆ అల్లం ఫ్లేవర్ కానీ అవన్నీ తెలిస్తే ఎంత బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఈ పెసరట్లు వేయడం. అంటే నార్మల్గా ఎప్పుడైనా పెసరట్లు వేసాను కానీ ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ముందే యాడ్ చేసి అయితే వేయలేదు. అండ్ ఇదే సేమ్ బ్యాటర్తో మనం కొంచెం థిక్గా చేసుకోవాలి బ్యాటర్ని. అలా చేసుకుని గారెలు కూడా వేసుకోవచ్చు, లేదంటే పెసర పునుగులు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకోసారి ఖచ్చితంగా ట్రై చేయాలి అయితే పెసర గారెలు. అండ్ ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ నేనైతే పక్కన హాట్ బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను. సేమ్ ప్రాసెస్లో మనము శనగపప్పు గారెలు కూడా వేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఎవరికైనా రెసిపీ కావాలంటే వెళ్ళి చూడండి. మెయిన్గా మనం తక్కువపప్పుతో చేసాం కనుక చాలా టేస్టీగా వచ్చాయి దోశలు కూడా. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో ఇంకో లాంగ్ వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.